తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్లతోటి దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర మంగళ వాయిద్యాలతోటి ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పలికించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈరోజు స్వామివారి శ్రీవారి టెంపుల్లో కార్తీక దీపోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఉద్యోగులు కానీ అర్చకులు కానీ జీఆర్ స్వాములు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. అలానే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీపం అంటేనే వెలుగు, లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక చిహ్నంగా చెప్తాం. అలానే దీనివల్ల ఒక హార్మోనీ కానీ ఎన్లైటన్మెంట్ కానీ మనలో ఉండే డార్క్నెస్ కానీ పారదోలుద్దని చెప్పడం పురాణాల ప్రకారం జరిగింది. అందువల్ల కార్తీక దీపోత్సవం అనేది సింబాలిక్నే కాకుండా రిలీజియస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలానే మన జీవితంలో కూడా వెలుగును నింపించే కార్యక్రమం కాబట్టి కార్తీక దీపోత్సవానికి శ్రీవారి టెంపుల్లో ప్రముఖ ప్రాధాన్యత ఉంది. సో అందరం కూడా